నా పేరు ధరణీపడ ప్రకాశ్రావు. దివ్య సంజీవిని ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం షణ్ముఖ ముద్ర కోసం తెలుసుకుందాం. షణ్ముఖం అంటే 6 ముఖాలు. అందుకే కొన్ని ఏరియాల్లో కొంతమంది ఆ షణ్ముఖ వాళ్ళ పేరు షణ్ముఖం అంటే 6 ముఖం అని పిలుస్తారు కూడా. 6 నెంబర్ అన్నమాట. ఇక్కడ షణ్ముఖం అంటే శరీరంలో ఉన్న 6 ముఖ్య అవయవాలు, అంటే లోపలికి తీసుకునే గాలి కానీ ఆహారం కానీ శరీరం లోపలికి బయట నుంచి సప్లై చేసే సిస్టమ్స్ని బట్టి 6 ముఖ్య అవయవాలని బంధించుతాం కనుక దీనికి ఇక్కడ పేరు పెట్టారు షణ్ముఖ ముద్ర అని. రంధ్రాలు, నవరంధ్రాలు ఎలాగ ఉంటాయి, ఇవి కూడా 6 రంధ్రాలు. వీటిని ఏ విధంగా చేస్తే పని చేస్తుంది, ఈ లెక్క వేరే రకంగా ఉంటుంది. షణ్ముఖం 6 ముఖం అంటారు. అంటే ఏవేవి బంధించాలి, ఎలా బంధించాలి అనేది ముందు తెలుసుకుందాం. తర్వాత ఆ ముద్ర ఎలా వేయాలో తెలుసుకుందాం. ఆ ముద్ర వలన ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది తెలుసుకుందాం. అయితే ఈ షణ్ముఖ ముద్ర హై బీపీ ఉన్న వాళ్ళు వేయకూడదు, చాలా డేంజర్. స్త్రీలు వేయకూడదు, గర్భవతులు వేయకూడదు. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ ముద్ర. నిత్య సాధన చేయాలి. మొదటి రోజు ఎవరికో మనం అంతా పవర్ చూపించాలని ఎక్కువసేపు ఉండకూడదు. ఆ ముద్రలో అతి కొద్ది సమయం సాధన చేయాలి. చేయగా 1 సెకండు, వారానికి 2 సెకండ్లు పెంచాలి. కానీ ఒకే రోజు ఎక్కువసేపు ఉండి లేని గొడవలు తెచ్చుకోకండి. ముద్రను చాలా జాగ్రత్తగా వినాలి. 1-2 సార్లు వినండి. 1-2 సార్లు నెమ్మదిగా ట్రై చేయండి. అతిగా చేయకండి. దగ్గరలో యోగా గురువులు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. అయితే ఈ షణ్ముఖ ముద్ర వేయడానికి శ్వాస విధానం చాలా అవసరం. షణ్ముఖ ముద్రకి చక్కగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని హాయిగా కూర్చోవాలి, సుఖంగా కూర్చోండి. పద్మాసనం చాలా ఉత్తమమైన ఆసనం. అది చాలా మంది వేయలేరు. సాధన చేసిన సాధకులే వేయగలుగుతారు. యోగ సాధన చేసిన వాళ్ళు వేయగలుగుతారు. వాళ్ళకైతే ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చక్రాలు ఏ విధంగా ప్రభావితం చేయాలో ఈ షణ్ముఖ ముద్రలో తెలుస్తుంది. చక్రాలు అంటారు, శరీరంలో ప్రవహించే ప్రాణ ప్రవాహ కేంద్రాలనే చక్రాలు అంటారు. ఇవి 7 ఉంటాయి. 6 లెక్కకి 7వది భగవంతుంది అంటారు. అందుకే షట్ చక్రాలు అంటారు. ఇక్కడ కూడా చూస్తారు షట్ అనే వచ్చింది. ఈ చక్రాలకి పేర్లు పెట్టారంటే చిన్న పాయింట్స్, అక్కడి నుంచి ఆ భాగం, అక్కడి నుంచి ఇంకో భాగం, ఆ పై నుంచి ఇంకో భాగం, అలా శరీరంలో కింద నుంచి అన్ని భాగాలు బాగు చేస్తాయి. ఇందులో ఒకటి మనసుకు సంబంధించింది, ఒకటి భగవంతుడికి సంబంధించింది. ఈ 2 తీసేస్తే 5. ఈ 5 పంచభూతాలకు సంబంధించిందంట. పంచభూతాలు అంటే మనం ముందుగా విన్నాం ఎపిసోడ్లో, అగ్ని, వాయువు, ఆకాశ, పృథ్వీ, జలం. ఈ తత్వాలని సరిచేయడానికి ఆ 5 చక్రాలు బాగా హెల్ప్ చేస్తాయి. అంటే శరీరం శుద్ధిగా ఉంటే మనసు హాయిగా ఉంటుంది. మనసు హాయిగా ఉంటే మనం అనుకున్నది సాధించగలుగుతాం. లేకపోతే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి పనిచేస్తుంది. ఇది షణ్ముఖ ముద్రకి శ్వాస బాగా సాధన చేయాలి. హాయిగా కూర్చోవాలి. నిదానంగా శ్వాస ఎక్కువ తీసుకోండి, నిదానంగా వదలండి. ఈ విధంగా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు తీసుకోవాలి. మెల్లిగా వదలాలి, ఆపొద్దు, ఆ పనే వద్దు. ఈ సాధన 4 నిమిషాలైనా 3 నిమిషాలు స్టార్టింగ్ మొదట్లో, చివరిగా 5 నిమిషాలు సాధన చేస్తే మంచిది. తీసుకోవడం, వదలడం అంటే 5 నిమిషాలు తీసుకోవడానికి కాదు, నెమ్మదిగా ఎక్కువసేపు తీసుకోవాలి, ఎక్కువసేపు వదలాలి. ఆ విధంగా 5 నిమిషాల పాటు చేస్తే చక్కటి రిజల్ట్స్ కనబడతాయి. ఆక్సిజన్ శరీరానికి అందగానే శరీరం శుద్ధి అవుతుంది. చేసే ఈ ముద్ర దానికి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసి లోపల శరీరాన్ని ఏ విధంగా బాగు చేస్తుందో తెలుసుకుందాం. ఈ విధంగా శ్వాస తీసుకున్నాక శ్వాసని ఆపి బంధించి నిష్కాషంగాలు అంటారు, ప్రజనాంగాలు అంటారు, గుప్తాంగాలు అంటారు. అంటే మూటగా చెప్పాలంటే మలమూత్ర ద్వారాలని బిగించాలి, మళ్ళీ వదిలేయాలి. వదిలేక శ్వాస వదలాలి. శ్వాస తీసుకున్నాక మళ్ళీ బిగించాలి, కింద భాగాలని బిగించాలి. మళ్ళీ వదిలేసాక శ్వాస వదలాలి. శ్వాస తీసుకున్నప్పుడు అది చేయాలి, శ్వాస వదిలినప్పుడు చేయాలి. ఈ సాధన ఒక వారం రోజులు చేసిన తర్వాతనే ముద్రలోకి వెళ్ళాలి, షణ్ముఖ ముద్రలోకి. అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఈ సాధన అయిన తర్వాత కరెక్ట్ టైము, ఎండాకాలం అతివేడిగా ఉన్నప్పుడు చేయండి, చాలా బాగా హెల్ప్ చేస్తుంది శరీరానికి. నాలికని మడిచి గొట్టంలా చేస్తారు. పైకి కనబడాలి, నాలిక పైకి కనబడాలి, ఇలా ఫోల్డ్ చేయాలి. మనం అద్దం ముందు కూర్చొని చేస్తే 1-2 సార్లు వస్తాయి. అందరికీ వస్తాయి. 10-20 మందిలో ఒకరికి రాకపోవచ్చును. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. నాలికని చూడండి ఏ విధంగా చేయాలి. గొట్టంలా చేసి దాని మధ్యలోంచి నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి, నిదానంగా. ఆ విధంగా పీల్చుకొని పెదాలు మూసి నాలిక ముందు భాగం పైన టచ్ చేస్తుంది, పళ్ళ వెనక భాగంలో, పళ్ళ వెనక భాగంలో టచ్ చేసి హాయిగా ఉండాలి. లోపల శ్వాసని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు, అతి కొద్ది సమయం, బలవంతం చేయకూడదు. అందుకే బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. హై బీపీ చిన్న కొద్దిగా ఉంటే పర్లేదు. లో బీపీ వాళ్ళు, హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్నవాళ్ళు అసలు ఈ ముద్ర సాధన చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే శ్వాసను ఆపకూడదు. గుండెకి దానికి
సంబంధించిన సిస్టమ్ ఇది. అందుకే 1-2 సార్లు చెప్పబడుతుంది గురుముఖత నేర్చుకుంటే మంచిదని. ఆ విధంగా గాలి పీల్చుకొని శ్వాస నాపి శరీరంలో ఉన్న చక్రాలని అంటే ప్రాణ ప్రవాహ కేంద్రాలని కింద నుంచి పై వరకు మనస్సు అనుకోవాలి, చూడాలి. మళ్ళీ పైనుంచి కింద వరకు చూడాలి, మళ్ళీ చెప్పబడుతుంది. దీన్ని షణ్ముఖ ముద్ర అంటారు. ఈ షణ్ముఖం అంటే ఎందుకు 6 ముఖాలు ఎందుకు అన్నారు అంటే బాగా గాలి పీల్చుకోగానే మోచేతులు భుజాల లెవెల్లో ఉంటాయి చూడండి, కిందకు ఉండకూడదు, భుజాల లెవెల్లో. ఈ భుజం ఎంత ఎత్తుందో ఆ మోచేయి కూడా అంతే ఎత్తులో ఉండాలి. కొద్దిగా వెనక్కుంటే ఛాతి విప్పారుతుంది. ఛాతి ఎప్పుడైతే విప్పారుతుందో శ్వాస ఎక్కువ తీసుకుంటుంది. ఈ స్థితిలో పెదాలు మూసి 2 వేళ్ళని పెదాల మీద ఉంచాలి. ఇలాగ చిన్న వేళ్ళు, ఉంగరము, చిటికెన వేళ్ళు పెదాలని కొద్దిగా నొక్కుతాయి. ఇలాగ 2 పెద్ద వేళ్ళు కళ్ళ మీద ఉంచాలి. బొటన వేళ్ళు చెవుల్లో మోయకూడదు. చెవి పైన ఒక చిన్న ఇలాగ ఉంటుంది, దాన్ని మొయ్యాలి, కానీ చెవులో వేలు దూర్చకూడదు. ఇక్కడ చాలా మెయిన్ అది. చెవులో వేలు దూర్చకుండా చెవు పైన కొద్దిగా బొడుపులా ఉంటుంది, దాన్ని ఇలా మూస్తే వినికిడి వినపడదు, బయట శబ్దాలు వినపడదు. చూడండి, ఇలా పెట్టినప్పుడు నాలుకని ముందు బయట పెట్టి గాలి పీల్చుకోవాలి. బాగా పీల్చుకున్నాక ఆపాలి, మొయ్యాలి, కింద భాగాన్ని బిగించాలి. మలమూత్ర ద్వారాలను కూడా బిగించాలి. బిగించి అంటే మోషన్ యూరిన్కి వచ్చినప్పుడు కానీ మోషన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఆపుకుంటాం ఆ విధంగా ఆపాలి. మళ్ళీ నెమ్మదిగా ఇంకా ఉండలేనప్పుడు నెమ్మదిగా వదిలేయాలి, ఛేదించాలి. ఈ సాధన 1 నెల 2 నెలలు చేస్తే దీంట్లో పరిపక్వం అవుతారు. అంటే కొద్దిసేపు ఎక్కువసేపు ఉండగలుగుతారు. దానికి ఒక శక్తి వస్తుంది. 6 ముఖాలు ఏమున్నాయి ఇందులో? ముక్కు రంధ్రాలు 2 అయినా లోపల కనెక్షన్ ఒకటే ఉంటుంది. ఇది 1, నోరు 2, కళ్ళు 3, చెవులు 4. లోపల కనెక్షన్ 2 చెవుల నుంచి శబ్దం బ్రెయిన్కి వేస్తుంది, ఒక దగ్గర వేస్తుంది. అందుకు 1 నోరు, ముక్కు 2, కళ్ళు 3, చెవులు 4, మల మూత్ర ద్వారాలు 6. 6టిని బంధిస్తాం కనుక దీనికి ఆ పేరు పెట్టారు షణ్ముఖ ముద్ర. అర్థమైంది అనుకుంటాను. ఈ సాధన బాగా చేసిన తర్వాత శ్వాసని తీసుకొని 4 ఇలా పైకి పెట్టి మెల్లిగా ఎక్కువసేపు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంత శరీరాన్ని చల్లగా చేసి మనసుని వెంటనే ప్రశాంతం చేసి ఒత్తిడిని తగ్గించి వెంటనే తగ్గిపోతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇరిటేషన్, కోపం అన్నీ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? ఆ మెల్లిగా శ్వాస తీసుకున్నప్పుడు ఆ చల్లదనం బ్రెయిన్కి చల్లగా తగలగానే శరీరం హాయిగా ప్రశాంతంగా తయారవుతుంది. అక్కడ ఆగిన తర్వాత శ్వాస తీసుకొని 4 మడిచి తీసుకున్నాక ఈ ముద్రలో ఉన్న తర్వాత యోగ సాధన చేస్తున్న వాళ్ళు లేకపోతే ఈ విధంగా నిత్య సాధన 2 నెలలు 3 నెలలు చేసిన తర్వాతనే మనసు పెట్టాలి. శ్వాస ఆపినప్పుడు మూలాధార చక్రం, పైన స్వాధిష్టాన చక్రం, ఆ పైన మణిపూర చక్రం, ఆ పైన అనాహత చక్రం, ఆ పైన విశుద్ధి చక్రం, ఆ పైన ఆజ్ఞా చక్రం, ఆ పైన సహస్రార చక్రం. ఇది అలాగ రోజు చేయాలి. మళ్ళీ శ్వాస వదిలేయాలి, మళ్ళీ కొంచెంసేపు పైకి చేయాలి, మళ్ళీ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందికి వస్తాం. అంటే సహస్రార చక్రం శ్వాస తీసుకొని ఆపి, ఆజ్ఞా చక్రం, విశుద్ధ చక్రం, అనాహత చక్రం, మణిపూర చక్రం, స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం అని అనుకోవాలి. అంటే చక్రాలని ప్రభావితం చేస్తున్నట్టుగా మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా ప్రభావితం అవుతాయి. వాటికి సంకల్పమే చాలా పవర్ఫుల్. సపోర్ట్ కన్నా సంకల్పం చాలా పవర్ఫుల్. సంకల్పంగా చేసే పనులు చాలా శక్తివంతమైనవి. ఈ సాధన చేస్తే శరీరంలోని షట్చక్రాలనే యాక్టివిటీ చేయవచ్చు అంటారు పెద్దలు, ఋషులు, మునులు. ఇక్కడ మనకి ఏం చేస్తుంది ఈ సాధన చేస్తే? శరీరంలో ఉన్న కోపం కానీ, తలకి సంబంధించిన సమస్యలు ఉంటాయి, మనసుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, చిరాకు కానీ ఇటువంటి వాటిని శాంతభావం రావడానికి వీటన్నిటికీ పనిచేస్తుంది. ఏ ముద్ర ఇది? షణ్ముఖ ముద్ర. అర్థమైంది కదా ఏ విధంగా చేయాలి? మోచేతుల భుజాలు లెవెల్లో ఉంటాయి. పెద్ద వేళ్ళు 2 టచ్ చేసి కళ్ళ మీద కళ్ళు మూసుకొని కనురెప్పల మీద సున్నితంగా టచ్ చేయాలి, గట్టిగా నొక్కకూడదు. పెదాల మీద లైట్గా సున్నితంగా టచ్ చేయాలి. బొటన వేలుతో చెవిలో దూర్చకుండా పైన దాన్ని కొద్దిగా ఈ చెవి కన్నంలో పెట్టేయకుండా ఈ పై భాగంలో కొద్దిగా ప్రెస్ చేయాలి. బయట సౌండ్ వినికిడి రాదు. అప్పుడు చక్రాలను యాక్టివిటీ చేస్తారు. మనం చక్రాలు యాక్టివిటీ చేయకపోయినా శ్వాసని కొద్దిసేపే బంధించాలి, మెల్లిగా శ్వాసను వదలాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ బంధించాలి, మళ్ళీ వదలాలి, చేయాలి. ఎంత బాగా చేస్తుందంటే మీరు ఈ విధంగా చేసినప్పుడు శ్వాస నాలిక బయటకు పెట్టి ఆ విధంగా ఎక్కువసేపు శ్వాస తీసుకున్నాక చెయ్యిని తిరగేసి ఇక్కడ పెట్టండి, కంఠం దగ్గర పెట్టి చూడండి. ఎయిర్ కండిషన్ లాగా ఫ్రిడ్జ్లో చేయి పెట్టినట్టుగా ఉంటుంది, అంత చల్లబడుతుంది. అంత పవర్ఫుల్ సిస్టమ్. సలైవా, లాలాజలం పల్చబడ్డానికి చాలా మంచి సిస్టమ్ ఇది షణ్ముఖ ముద్ర. ఇది సాధన చేస్తారని అనుకుంటూ
ఇంతటితో ముగిస్తాం. మరొకటి, చాలామంది ప్రేక్షకులు ఇందులో యూట్యూబ్లో చూసిన తర్వాత పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. పుస్తకాలు అవి ఉన్నాయి, దొరుకుతాయి. నెంబర్ ఇచ్చాం, ఈ ఎపిసోడ్లో చూడండి, లాస్ట్లో పేరు, నెంబరు అన్నీ వస్తాయి, మెయిల్ ఐడి కూడా వస్తుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కన్సల్ట్ చేయండి, మీకు ఆ పుస్తకాలు పంపించబడతాయి. 3-4 రోజుల్లో మీకు అందుతాయి తప్పకుండా. దానికి బాధపడే అవసరం లేదు. దాంట్లో అన్ని ముద్రలు, ఎన్ని రకాల ముద్రలున్నాయో అవన్నీ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత సమయం చేయాలి, ఎవరు చేయకూడదు, ఏ విధంగా పనిచేస్తుంది, యోగ సాధకులకి ఏ చక్రం ఏ ముద్ర పనిచేస్తుంది, మామూలుగా మన వాళ్ళకి ఎటువంటి సమస్య ఉంటే ఎలా తగ్గించుకోవాలి, అవన్నీ ఉంటాయి అందులో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.